హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A1 ఏదులు కార్స్. నా పేరు వచ్చేసి ఎదురోస్. నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్ లేదే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయొచ్చు. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయొచ్చండి. మంచి వెహికల్స్, తక్కువ తిన్న వెహికల్స్ అయితే ఇప్పిస్తాను. నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి. ఈ రోజు మీ ముందు ఒక మంచి వీడియో జరుగుతుందండి. మారుతి సుజుకి విటారా బ్రిజా ఎల్డీ ఆప్షనల్ వేరియట్ అండి. దీని ఎల్డీ ఆప్షనల్లీ ఫుల్లీ ZDIలో కన్వర్టెడ్ చేస్తున్నారు. వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. 2016 ఆగస్టు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 45,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది. మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాల్నెట్, డిక్కీ, డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ని ఫుల్లీ ZDI ప్లస్ మాత్రమే ఫుల్లీ కన్వర్ట్ చేస్తున్నారండి. డ్యూయల్ టోన్ వేపిస్తున్నారు. వెహికల్కి పైన బ్లాక్ టేపింగ్ వేపిస్తున్నారు, అలైవిల్స్ వేపిస్తున్నారు, మొత్తం అయితే వేపిస్తున్నారు వెహికల్కి. ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఒక 30 to 40% టైర్ పొజిషన్ అయితే ఉందండి. కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి. ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. టైం ఇంజన్ చూసుకుంటే కంపెనీ యొక్క టైం ఇంజన్ అవుతుంది. టైం ఇంజన్ కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి. హెడ్లైట్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయండి. ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా ఒరిజినల్గా అవుతుంది. చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా ఒరిజినల్గా అయితే ఉంది. ABS బ్రేక్ అయితే ఉందండి. చూసుకోవచ్చు మీరు. ABS బ్రేక్ అయితే ఉంది. బాలెట్ ఒక సీల్డ్ చూసుకోవచ్చండి. బాలెట్కి ఇంత స్మార్ అయితే లేదు. బాలెట్ ఒక సీల్డ్ చూసుకోండి. కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అయితే ఉందండి. చూసుకోవచ్చు మీరు. కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఇంజన్ పరంగా కానీ ఎక్స్టీరియర్ పరంగా కానీ వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇది బేస్ మోడల్ అండి. బేస్ మోడల్ని వాళ్ళు ఫుల్లీ కన్వర్టెడ్ టాప్ మోడల్గా అయితే చేస్తున్నారు వెహికల్. ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. చూసుకోవచ్చు మీరు. ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది. ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు. వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు. సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ ఒక స్టాండింగ్ చూసుకోండి. ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. టోటల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. అలైవిల్స్ కూడా చూసుకోవచ్చండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అలైవిల్స్ ఇవి ఎక్స్ట్రా ZDI అలైవిల్స్ అయితే వేయించుకున్నారు వెహికల్. టైర్ పర్సెంటేజ్ చూసుకోండి. ఒక 30% కూడా టైర్ పొజిషన్ అయితే ఉంది వెహికల్కి. మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు. నా దగ్గర కూడా అవైలబుల్ ఉంది. నాకు ఫోన్ చేసి షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తానండి వెహికల్ది. చూసుకోవచ్చండి. 4 విండోస్ పవర్ విండోస్ రెండే వస్తాయండి. కానీ వాళ్ళు బ్యాక్ సైడ్ కూడా పవర్ విండోస్ అయితే వేయించుకోవడం జరిగింది. డోర్లో లైనింగ్ కూడా ఒరిజినల్గా అయితే ఉందండి. వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ రావండి. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వేయించుకున్నారు. $45,300 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి. సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, డ్రైవర్ 2 ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే వేయించుకున్నారండి. చూసుకోవచ్చు. హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే వేయడం జరిగింది. రివర్స్ కెమెరా కూడా వేయించుకున్నారు వెహికల్కి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ ఉన్నాయండి. సీట్ కవర్లు చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ZDIకి ఆటో ఫుల్ మిర్రర్ సిస్టమ్ అయితే రాదండి. లోపల ఎలక్ట్రికల్ మిర్రర్ సిస్టమ్ అయితే రాదు. కానీ ఎక్స్ట్రా కస్టమర్ అయితే ఎలక్ట్రికల్ మిర్రర్ సిస్టమ్ వేయించుకున్నాడు. చూసుకోవచ్చండి. మిర్రర్స్ ఫోల్ అవుతున్నాయి. కస్టమర్ ఎక్స్ట్రా అయితే వేయించుకోవడం జరిగిందండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ 30 to 40% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి వెహికల్. చూసుకోవచ్చు. VDI ప్లస్ అని లోగో అయితే వేసుకున్నారండి. కానీ VDI ప్లస్ అయితే కాదు. చూసుకోవచ్చండి. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. మొత్తం కంపెనీ పంచింగ్, కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అయితే అదే విధంగా అవుతుంది. డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటివి అయితే ఏం లేవండి. చూసుకోవచ్చు మీరు. డిక్కీ కూడా ఒరిజినల్గా అయితే ఉంది. స్టెప్ టైర్ కూడా 30 to 40% స్టెప్ టైర్ అయితే ఉందండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. హీరో
ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ ఏంటో చెప్తాను. మారుతి సుజుకి విటారా బ్రిజా ఎల్డీ ఆప్షనల్ వేరియట్ కన్వర్ట్ దీన్ని జెడ్డీఏలోకి అయితే కన్వర్ట్ చేసినారు. 2016 ఆగస్టు మండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం 45,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది, మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాల్నెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే 30 to 40% టైర్ పొజిషన్ అయితే ఉందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది. ఈ టైర్స్ కూడా కంపెనీ టైర్స్ అవుతున్నాయండి. 2016లో వెహికల్ డెలివరీ షోరూమ్ నుంచి ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అవుతున్నాయి. వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి. పవర్ స్టీరింగ్ ఉంది, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే వేయడం జరిగిందండి. స్టీరింగ్ కంట్రోల్ కూడా వేయించినారు. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి. ఈ వెహికల్ ఆటో 4 మిర్రర్స్ కూడా వేయించుకున్నారు ఈ వెహికల్కి. సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 4,90,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 4,90,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.